ఆల్ఫాబెట్ సిరీస్ లో ఇలా నెంబరింగ్ ఇచ్చుకోండి అని మీరు గమనించడం ఇక్కడ అమ్మాయి చూడండి ఇక్కడ 13 + 14 27 సరిపోయిందా లేదా 12 + 15 27 11 + 16 27 10 + 17 27 అలా మీరు ఏ నెంబర్ యాడ్ చేసుకున్నారు ఈ 2 rows లో నెంబర్స్ యాడ్ చేసుకుంటే 27 వస్తుందమ్మా. అలాగే ఈ రోలోకి ఈ రోకి డిఫరెన్స్ చూసుకుంటే మీకు 13 వస్తుంది చూడండి. 26 - 13 13, 25 - 12 13, 24 - 11 13, 23 - 10 13, 22 - 9 13 కాదు అంతేగా 13, 21 - 8 13 ఇలా ఇస్తారన్నమాట. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దీన్ని సెట్ 1 అని 27 అయితే సెట్ 1 అని దీన్నేమో సెట్ 2 అని అంటారన్నమాట. డిఫరెన్స్ 13 అయితే మీకు ఇంత దారుణంగా అయితే ఇవ్వడండి. చాలా ఈజీగా ఉంటాయి మీకు. కాకపోతే నేను చెప్పాలని చెప్పాను అంతే. అంటే ఇలా కూడా ఉంటాయేమో క్వశ్చన్స్ అని చెప్పడం కోసం మీకు చెప్పాను తప్ప ఇంత దారుణంగా అయితే మీకు ఇవ్వడం చాలా ఈజీగా ఇస్తాడు. మీరేం కంగారు పడక్కర్లేదు. ఏమో దీన్ని మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఇస్తారు. ఇలా సెట్ 1 సెట్ 2 కింద డివైడ్ చేసి క్వశ్చన్స్ ఇచ్చి ఆడ్ మ్యాన్ అవుట్ లో ఇస్తారమ్మ. క్వశ్చన్ ఆడ్ మ్యాన్ అవుట్ లో ఇచ్చి పెద్ద ఒక 10 లెటర్స్ అయినా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అందులో ఒకటి ఏంటంటే ఈ రూల్ ఫాలో అవుతుంది ఒక ఆప్షన్, అదే ఆన్సర్ అవుతుంది అనమాట. అలా అలాగే లెటర్ సిరీస్ లో ఇస్తాడు. చెప్పలేం వాడి ఇష్టం, ఎలాగైనా ఇవ్వచ్చు. ఏమా సరే వదిలేదు. ఇప్పుడు ఈసారి మీరు నిన్న ఎక్కడ వరకు రాశారు అమ్మా? నెంబర్ సిరీస్ చెప్పాలి. అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? నెంబర్ సిరీస్ అని, ఆల్ఫాబెట్ సిరీస్ అని, లెటర్ సిరీస్ అని పెట్టుకున్నారా? అంతే. ఎస్ సార్. అయితే ఇప్పుడు నెంబర్ సిరీస్ అని పెట్టుకుని సైడ్ హెడ్డింగ్ అందులో మళ్ళీ కేస్ 1 అని పెట్టుకోండి. కేస్ 1 అని చెప్పి మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ సైడ్ హెడ్డింగ్. మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ కేస్ 1 అందులో నెంబర్ సిరీస్ లో కేస్ 1. మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ ఏమండి? ఇందులో మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ లో ఇంక సైడ్ హెడ్డింగ్ పెట్టండి. మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ సిరీస్ అని మీ ఇష్టం, అది సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నా నష్టమే లేదు. ఎగ్జాంపుల్స్ రాశాను అంతే. ఇంకా నేను మ్యాటర్ చెప్పట్లేదు. మిస్సింగ్ టర్మ్స్ అంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఫ్రమ్ ది గివెన్ సిరీస్. అంతేగా, టు ది గివెన్ సిరీస్. అంతేనా? ఇంకా నేను మ్యాటర్ చెప్పట్లేదు. నేను ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి. ఏమండి చూడండి ఏం రాస్తారంటే క్వశ్చన్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి మొత్తం 3 క్వశ్చన్స్ ఇస్తాను ఎగ్జాంపుల్స్. ఆ 3ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. ఏమండి అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 14, 39, 84. మీకు ఇంత డెప్త్గా అయితే ఇవ్వడం, నేను కొద్దిగా ఆలోచించాను 1-2 బిట్లు. అంటే అందులో చెప్పేస్తే పెద్ద ఇబ్బంది ఏముంటుంది, మీకు పెద్ద లాజిక్ ఉన్నట్టు ఉండదు, కొద్దిగా ఈజీగా ఉందనుకుంటారు. అంటే ఇలా కూడా క్వశ్చన్స్ వస్తాయని చెప్పడం కోసం నేను కొద్దిగా ఆలోచించాను. అది మీకు ఆలోచనకు వచ్చేస్తే చాలా మంచి విషయం, దానికి ఇబ్బంది ఏం లేదు. నాకు చాలా సంతోషం కూడా. ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్న. రెండోది మూడోది కొద్దిగా దూరంగానే రాసుకోండి. లాజిక్ రాసుకోవడం కోసం తెలియాలి కదా మీకు. అమ్మాయి 1కి 2కి బిట్కి కొద్దిగా డిఫరెన్స్ రాసుకోండి. కొద్దిగా దూరంగా రాసుకోండి 1కి 2కి బిట్కి. అంటే మరి లాజిక్ రాసుకుంటారు కదా నెత్తి మీద, అందువల్ల కొద్దిగా దూరంగా రాయండి. ఏమండి ఇదండి విషయం. చెప్పండి ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి. కరెక్ట్గా 3 minutes. ఆ 3 మీరు చెప్పండి. 3 minutes 153 అయింది. ఇప్పుడు 156 లోపు చెప్పండి.
ఆ తర్వాత నేను చెప్పేస్తాను. అన్నిటికీ డెప్త్గా ఆలోచించకండి, కొన్ని పైన ఆలోచించండి, కొన్ని డెప్త్గా ఆలోచించండి. అది విషయం. ఆ క్వశ్చన్ చూడగా మీకు తెలియాలి. అందులో మీకు స్క్వేర్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉండాలి. క్యూబ్ రూట్ దాకా ఇవ్వడు కానీ స్క్వేర్స్, క్యూబ్స్ జాగ్రత్తగా చూసుకోండి. స్క్వేర్ రూట్ కూడా ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. నేను అడుగుతాను, వాళ్ళే చెప్పాను 3 minutes తర్వాత. అలాగే మీరు స్క్వేర్ చేసి క్యూబ్ చేసి సమ్ చేయడాలు, స్క్వేర్ చేసి క్యూబ్ చేసి డిఫరెన్స్ తీసుకోవడాలు, అలాగే కలపడాలు, తీయడాలు ఇవన్నీ కూడా చూడాలి. అది లాజిక్ అంటే. కేవలం 1 యాడ్ చేసి 2 యాడ్ చేసి అలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. అయిపోయిందమ్మా 3 minutes. కార్తికేశ్వర్ Yes, sir. సెకండ్ బిట్ ఆన్సర్ ఏమవుతుంది? 169. సెకండ్ బిట్ 169. ఎలా చేసావు? అది ఎలా లాజిక్ ఏంటి? ఆడ్ నంబర్ స్క్వేర్ చేశారు. వెరీ గుడ్. అంటే ఇక్కడ నెత్తి మీద రాసుకోండి. 1 square, 3 square, 5 square, 7 square, 9 square, 11 square, 13 square అంటే 169. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఇంకోటి కూడా యాడ్ చేసుకోండి. 399 ఫస్ట్ క్వశ్చన్. ప్రోగ్రామ్ ఫస్ట్ క్వశ్చన్. చేయలేదు సార్, చేస్తున్నాను సార్. చూడమ్మా, నేను చెప్పేస్తాను. కొద్దిగా ఇబ్బందికరంగానే ఇచ్చాను నేను. ఇది ఫస్ట్ క్వశ్చన్ నేను ఆలోచించింది. అది మీరు ఆలోచిస్తే మీకు ఈజీగా ఉంటుంది, అది చెప్పే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి అది నేను ఎప్పుడు తప్పట్ను. ఎందుకంటే చెస్ ఆడే వాళ్ళకన్నా చెస్ చూసే వాళ్ళకి ఎక్కువ ఆలోచన వస్తుంది తెలుసండి. అది అందుకని ఆడేవాడు ఆడడం చేతకానోడు కానట్టు, అదే ఆడడం రాకాదు కదా, అంటే ఆ టైంలో అంతే, అంతకు మించి ఏం కాదు. మీరు ఏమైనా లాజిక్ తయారు చేసి ఇచ్చారనుకోండి, నేనైనా ఆలోచించాల్సిందే, ఎవరైనా తప్పదు, అంతే. చూడండి ఒకసారి. ఇది మనం ఏం చేద్దామంటే, ఏదైనా స్క్వేర్స్ కి క్యూబ్స్ కి సమ్ చేస్తే వస్తుందేమో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 square + 1 క్యూబ్ చేస్తే రాదు. 2 square + 2 క్యూబ్ చేస్తే 12 వస్తుంది. అదే 3 square + 3 క్యూబ్ చేస్తే
ఎంత వస్తుంది? 27 9 36 వస్తుంది. అలాగే 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ చేస్తే 4 క్యూబ్ అంటే 64 64 ప్లస్ 16 ఎంత? 80 వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా బాగానే వస్తున్నాయి అన్ని 80 వస్తుంది, ఇక్కడేమో 33 36 వచ్చింది, ఇక్కడేమో 12 వచ్చింది. అంటే ఏం తగ్గుతుంది? 2 తగ్గింది, ఇక్కడ 3 తగ్గింది, ఇక్కడ 4 తగ్గింది. అంటే ఈ లెక్కన 2 3 4 దీనికి కలపాలన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను? 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్ చేశాను, 2 తగ్గిపోయింది, అంటే 2 కలపాలి. అంటే 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్, ఇది 3 తగ్గిపోయింది. 3 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్, 4 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్, 5 ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 క్యూబ్ అలా అన్నమాట. చూడండి 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్, 3 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్, 4 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్, 5 ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 125, 125 120 125 25 150 155. అలాగే ఇక్కడ 6 ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 6 క్యూబ్, 6 క్యూబ్ అంటే 216 216 36 246 6 252 252 6 258 అవుతుంది. ఇది 7 ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 7 క్యూబ్. అర్థమవుతుందమ్మా? ఇది మామూలుగా అయితే వచ్చేది ఏం కాదు, మీరు ఏదైనా లాజిక్ తయారు చేస్తే నేను అంతే ఆలోచించాల్సిందే, అది టైం పడుతుంది. ఏమండి అంటే ఎలా కూడా ఉంటాయి ఒక్కోసారి అని చెప్పి చెప్పడం కోసం ఇచ్చాను, కానీ ఇంత దారుణంగా అయితే మీకు ఇవ్వడు. బ్యాంక్ ఎగ్జామ్లోను, లేకపోతే ఎల్ఐసి ఎగ్జామ్లోను, లేకపోతే మన ఇంకా ఆర్ఆర్బి ఎగ్జామ్లోను ఇలాంటి వాటిలో ఇస్తారు అనమాట. అర్థమవుతుందండి? ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, ఎల్ఐసిలే కాదు, వాటిలోను అలాంటి వాటిలో ఇస్తాడు. మరి ఇది ఎవరు చెప్తారు? మన మానస అమ్మాయి, మానస, ఆకాంక్ష, డానీ, ఐశ్వర్య, దిశ. చూడండి ఒకసారి ఇక్కడ ఇది ఒక విషయం అమ్మా, నేను చిన్న పొరపాటు రాసింది. ఇది 27 అమ్మా, చూడండి ఇప్పుడు వస్తుందేమో. ఇది పొరపాటు రాశాను నేను, 27 అమ్మా, అది వస్తుందేమో చూడండి. చూడండి ఒకసారి 2 ప్లస్ 5 ఎంత? 7. ఇప్పుడు నెక్స్ట్ 7కి 16కి డిఫరెన్స్ ఎంత? 9 కదా. అంటే ఇక్కడ ప్లస్ 5 అన్నిటికీ యాడ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఏం చేసినట్టు అంటే 5 ప్లస్ 4 చేసినట్టు. 2 ప్లస్ 5 అంటే 7 కదా. తర్వాత 7 ప్లస్ 5 అంటే 12 కదా. 12 ప్లస్ 4 16. తర్వాత మళ్ళీ 16 ప్లస్ 5 ఎంత? 21. 21 ప్లస్ 4 ఎంత? ఒక నిమిషం, అలా కాదు, లాజిక్ ఏంటంటే ఇది కాదు, చెప్తాను. 2 ప్లస్ 5 7. 5 ప్లస్ 4 ఎంత? 9 కదా. అంటే 7 ప్లస్ 9. 9 ప్లస్ 4 ఎంత? 13. అంటే ప్లస్ 13. 16 ప్లస్ 13 ఎంత? 29. నెక్స్ట్ 13 ప్లస్ 4 అంటే 17 ప్లస్ 17 చేస్తే 46. 17 ప్లస్ 4 21 ప్లస్ 21 చేస్తే 67. 21 ప్లస్ 4 21 ప్లస్ 4 అంటే ప్లస్ 25 చేస్తే 92. 25 చేస్తే 82 వస్తుందా? ఇది కూడా 67 అంటే 92 కరెక్ట్ అంతే. అదేనమ్మా లాజిక్. అర్థమైందమ్మా? ఈ డిఫరెన్స్ కి మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో డిఫరెన్స్ కలుపుతాడు అన్నిటికీ సమానంగా. చూసారా అమ్మా? చెప్పింది అర్థమైందమ్మా? అదమ్మా విషయం. అలాగే ఈసారి కేస్ 2లో ఏంటి? రాంగ్ టర్మ్స్. కేస్ 2లో రాంగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. We have to find the wrong terms of the given series. అంతే, దాంతో మించి ఏం లేదు రాసి. చూడండి అందులో ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్, find the wrong terms of the following series. Question, find the wrong terms of the following series. అమ్మ ఈ క్వశ్చన్లు ఏంటంటే
కొద్దిగా అందులో ఉన్నాయి కాకుండా కొద్దిగా వేరేగా ఇద్దామని చెప్పి ఇచ్చిన క్వశ్చన్ తప్ప వేరే ఏం కాదు. ఇది ఒకటే ఇచ్చాను నేను, అది కూడా క్వశ్చన్. కాబట్టి మీరు ఏ ఇబ్బంది పడట్లేదు, చాలా ఈజీగా ఉండేవి ఈ టాపిక్స్ అయితే. మీరు ఇబ్బంది ఏం పడకండి, చాలా సింపుల్ గా చేయొచ్చు మీరు ఆన్సర్. క్వశ్చన్ ఎక్సైజ్ క్వశ్చన్ చేస్తే మీకే తెలిసిపోతుంది. కాకపోతే అందరికీ కూడా స్క్వేర్స్ క్యూబ్స్ కూడా వచ్చి ఉండాలి. క్యూబ్స్ ఏమో 20 దాకా వచ్చి ఉండాలి. స్క్వేర్స్ వచ్చేటప్పుడు ఒక 50 వరకు వస్తే చాలా మంచి పని. దానికి కూడా లాజిక్ నేను చెప్తాను ఇది అయిపోయిన తర్వాత, మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత. అందులో ఫస్ట్ క్వశ్చన్ 35, 79, 149 డాష్ తప్పు, ఇది ఎది కాదుగా 251, 392, 575. చెప్పనా, ఇది డాష్ ఏం లేదు, మామూలుగా రాసుకోండి అంతే. 251. అలాగే రెండోది ముందు క్వశ్చన్ రాసుకోండి, 4 క్వశ్చన్స్. రెండోది 9, 29, 65, 126, 270, 344. తర్వాత థర్డ్ వన్ 25, 61, 121, 211, 339, 505. ఏమండి, ఫోర్త్ క్వశ్చన్ సార్. ఫోర్త్ వన్ 10, 30, 68, 130, 223, 350. ఏమండి, 4 క్వశ్చన్లు. ఇది కూడా మీరు కరెక్ట్గా 29 కల్లా చెప్పండి. ఇంకో విషయం, నేను పలానా ఎలా అని అడగక్కర్లేదు, ఎవరికి వస్తే వాళ్ళు చెప్పండి, లాజిక్ పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుంది అమ్మాయి, నేను అడగకపోయినా మీరు 259 అవ్వగానే నేను చెప్తాను. అప్పుడు మీరు ఏంటంటే 29 అయ్యేటప్పటికి నేను చెప్తాను. అప్పుడు ఎవరు వస్తే వాళ్ళు చెప్పచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎవరికి వచ్చినా ఇబ్బంది లేదు. నేను ఇంక అడగను, నేను క్వశ్చన్ మీరే చెప్పండి.
అమ్మ చెప్పచ్చు, ఎవరన్నా చెప్పచ్చు అమ్మాయి. స్క్వేర్ చేసి క్యూబ్ చేసి సమ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేస్తాయి. అది చూసుకోండి. రాంగ్ సార్. ఏమా 392 రాంగ్ సార్. 392 రాంగ్ ఎలాగా చెప్పు కార్తికేశ్వర్. 35 అయితే 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 1 సార్. వెరీ గుడ్. 79 అయితే తర్వాత 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 1 సార్. సరే వెరీ గుడ్. అంతేనమ్మా చూడండి. అలా అని ఇప్పుడు 35 మనం అంతే కరెక్టేనమ్మా, వెరీ గుడ్. కాబట్టి రాంగ్ ఆన్సర్ ఏదంటే ఇది. ఏమండి దీన్ని మనం 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 1 అని రాయొచ్చు. 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 1 చూడండి 27 36 మైనస్ 1. అలాగే 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 1. అలాగే 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 1. 6 క్యూబ్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 1. 7 క్యూబ్ ప్లస్ 7 స్క్వేర్ మైనస్ 1. 8 క్యూబ్ ప్లస్ 8 స్క్వేర్ మైనస్ 1. చూడండి ఒకసారి. 7 క్యూబ్ అంటే 343 అమ్మా. 7 స్క్వేర్ అంటే 49 అమ్మా. అందులోంచి 1 తీసేయాలి. 343లోంచి 1 తీసేది 342. 342ను 40 ఎంత 382. 382ను 9 ఎంత 391. ఇది 391 రావాలి. 391 రావాలి. 392 ఇచ్చారు. మిగిలిన సరిపోతుంది. ఓకేనా అమ్మా? అర్థమవుతుందమ్మా అందరికీనే అమ్మా? సెకండ్ క్వశ్చన్ అమ్మా ఎవరో ఒకరు చెప్పచ్చు. 29 సార్. 29 సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఎలా చేశారు? 2 క్యూబ్ ప్లస్ 1 సార్. వెరీ గుడ్. 2 క్యూబ్ ప్లస్ 1. అలాగే 3 క్యూబ్ ప్లస్ 1 అంటే ఎంత రావాలి మనకి? 28 రావాలి సార్. 4 క్యూబ్ ప్లస్ 1, 5 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 1, 7 క్యూబ్ ప్లస్ 1. ఏమండి తర్వాత థర్డ్ క్వశ్చన్. వెరీ గుడ్ అమ్మా ఐశ్వరి. 339 సార్. వెరీ గుడ్. 339 ఎవరు విఘ్నేశేనా? మనీష్ స్వరూప్ సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఎలా చేస్తాం మీది? 3 క్యూబ్ మైనస్ 2, 4 క్యూబ్ మైనస్ 3, 3 క్యూబ్ మైనస్ 2, 4 క్యూబ్ 3 క్యూబ్ మైనస్ 2, 5 క్యూబ్ మైనస్ 4, 6 క్యూబ్ మైనస్ 5, 6 క్యూబ్ మైనస్ 5, 7 క్యూబ్ మైనస్ 6 రావాలి. yes sir. 8 క్యూబ్ మైనస్ 7, 8 క్యూబ్ మైనస్ 7 రావాలి. వెరీ గుడ్ అమ్మా, బాగా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇందులో మీరు చూస్తే 3 క్యూబ్ అంటే 27, 27 మైనస్ 2 అంటే 25, 4 క్యూబ్ అంటే 64, 64 మైనస్ 3 అంటే 61, 5 క్యూబ్ అంటే 125, 125 మైనస్ 4 అంటే 121, 6 క్యూబ్ అంటే 216, 216 మైనస్ 5 అంటే 211, 7 క్యూబ్ అంటే 343, 343 మైనస్ 6 అంటే ఎంత రావాలి? 337 రావాలి. 339 ఇచ్చాడు. 8 క్యూబ్ అంటే 512, 512 మైనస్ 7 ఎంత? 500. అర్థమైందమ్మా? ఇక్కడ వాల్యూస్ రాయన 27 మైనస్ 2 అలా రాయన అక్కర్లేదుగా రాయన అమ్మా, చెప్పాలి. రాయన అక్కర్లేదే? అక్కర్లేదు సార్. వెరీ గుడ్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఎవరు చెప్తారు చెప్పండి. 223 సార్. వెరీ గుడ్. ఎవరమ్మా? ఐశ్వర్య. ఎస్ సార్. వెరీ గుడ్. ఎలా అమ్మా చెప్పండి. 2 క్యూబ్ ప్లస్ 2 సార్ ఫస్ట్ వన్. 3 క్యూబ్ ప్లస్ 3 సార్. 4 క్యూబ్ ప్లస్ 4, 5 క్యూబ్ ప్లస్ 5, 6 క్యూబ్ ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది? 222 216 ఎస్ సార్. ఇది 7 క్యూబ్స్ ప్లస్ 7 అంతే. వెరీ గుడ్. తర్వాత చూడండి వెనక ఆల్ఫాబెట్ సిరీస్. ఆల్ఫాబెట్ సిరీస్ లో ఏం చేస్తామని చెప్పాం? నెంబర్స్ కి అదే లెటర్స్ కి నెంబర్స్ అసైన్ చేసి ఆ అసైన్ చేసిన నెంబర్స్ ని బట్టి కోడ్ రాస్తారని చెప్పుకున్నాం మనం. అవునండి.
కాబట్టి ఇక్కడ ఆల్ఫాబెట్ సిరీస్ రాసినప్పుడు ఏం చేస్తారంటే మీరు A to Z తీసుకుని నెంబరింగ్ ఇచ్చేసుకోండి దానికి. ఏమండి మీరు రాసుకోండి, వరుసగా రాసుకుంది అదే మీరు రాసుకున్నప్పుడు రాసుకోండి. ఎలా అంటే ఒకే వరుసలో రాసుకున్నా పర్వాలేదు, లేదంటే ఎక్కడ ఎంతవరకు పడితే అంతవరకు ఆ లైన్లో రాసుకుని మిగిలిన నెంబర్ సెకండ్ లైన్లో రాసుకుని అప్పుడు ఆ నెట్ మీద నెంబరింగ్ ఇచ్చుకోండి. ABCDEFGHIJKLM అలా ఇచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అలాగే NOPQRSTUVWXYZ. మీరు అలా కాదు మేము ఆ సెట్ 1 సెట్ కూడా రాసుకుంటాం అంటే కనుక మీరు పైన రాసుకుంటారు కానీ, లేదంటే కోడింగ్ డీకోడింగ్ లో రాసుకుంటారు కానీ లేదు, ఇది అందులో వద్దు. ఇప్పుడు N అంటే 14 15 16 17 18 19 20 21 22 23 24 కొద్దిగా నీట్గా రాసుకోండి, దూరంగా రాసుకోండి. 25 26 అది కలిసిపోకూడదు. ఏమండి ఇది రాసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఎలా ఇస్తారని చెప్పుకున్నాం మనం. లెటర్స్ కి ఈ నెంబరింగ్ అసైన్ చేసి దాన్ని బట్టి కోడ్ ఇస్తాడని చెప్పుకున్నాం. ఇది డైరెక్ట్ గా సిరీస్ ఇచ్చేస్తాడు అంతే తప్ప ఈ టర్మ్ ఎలా మారింది, ఈ టర్మ్ ఎలా మారుతుంది, ఇంకో టర్మ్ ఎలా మారుతుంది అలా అడగడం. డైరెక్ట్ గా సిరీస్ ఇచ్చేస్తాడు, మిస్సింగ్ టర్మ్ ఏంటో చెప్పాలి, తర్వాత టర్మ్ ఏంటో చెప్పాలి, నెక్స్ట్ టర్మ్ ఏంటి అని అడుగుతాడు అనమాట. అర్థమవుతుందండి. సిరీస్ ఇచ్చేస్తాడు, నెక్స్ట్ టర్మ్ ఏంటి అని అడుగుతాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పేస్తాం. అమ్మ మ్యాటర్ ఏమక్కర్లేదు కదమ్మా, మీకు అర్థమవుతుంది కదా, క్లారిటీగా తెలుస్తుంది కదమ్మా, విషయం తెలిస్తే చాలు, మ్యాటర్ అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే రెండే క్వశ్చన్స్ ఇస్తాను. ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్. ఇది బాగా కష్టంగా ఏం లేదు, ఈజీగా ఇచ్చాను. ఫాలోయింగ్ సిరీస్ ఏమంటే చూడండి, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే BKS, DGJT, FIU, HHV, నెక్స్ట్ ఇది ఎంత, తర్వాత రెండోది VEC, DHH, FKM, ఇది ఆల్ఫాబెట్ సిరీస్. తర్వాత లెటర్ సిరీస్ వస్తుంది. ఇది చెప్పండి మీరు కరెక్ట్ గా 2 minutes. ఫస్ట్ ఇది సార్, ఫస్ట్ ఇది JGW. వెరీ గుడ్, వెరీ గుడ్. మన మార్కునేలే మార్కునే. వెరీ గుడ్ అమ్మ. ఫస్ట్ చూడండి అమ్మ, ఇక్కడ బికి 1 యాడ్ చేస్తున్నారు, అదే 2 యాడ్ చేస్తున్నారు. B+2 అంటే బి తర్వాత సి లెటర్ వదిలేశారు. ఇలా మీరు రాసుకోక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఒక లెటర్ మిస్ చేసి చదువుకున్నా తెలిసిపోతుంది. బి తర్వాత సి వదిలేసి డి రాశారు, డి తర్వాత ఈ వదిలేసి ఎఫ్ రాశారు, ఎఫ్ తర్వాత జి వదిలేసి హెచ్ రాశారు, హెచ్ తర్వాత ఐ వదిలేస్తే జే రాశారు. నెక్స్ట్ సార్, నెక్స్ట్ HNR. వెరీ గుడ్. నెక్స్ట్ సార్ HNR. వెరీ గుడ్ అమ్మ, కరెక్ట్. ఇప్పుడు కే అంటే జే, కే కన్నా ముందు వస్తుంది జే అంటే ఓ తగ్గించారు. కే వాల్యూ నెంబర్ 11, ఇది 10, ఇది 9, ఇది 8 అంటే 7 రావాలి అంటే జీ. ఇప్పుడు చూడండి, ఎస్కి ఒకటి పెంచారు, టి తర్వాత యు తర్వాత వి తర్వాత డబ్ల్యూ. మీరు ఎలా రాసుకున్నా సరిపోద్ది. మీరు ఎలా నెంబరింగ్ ఇచ్చుకోకర్లేదు. మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఇలా చేస్తున్నాను, +2 అని -1 అని అలా రాస్తున్నాను. అర్థమవుతుందా? +2 +2 +2 +2. అలాగే ఇది 11, ఇది 10, ఇది 9, ఇది 8, 7. తర్వాత ఎస్టీ అంటే +1 ఇలా మీరు +1లో ఏం రాసుకోకండి ఎగ్జామ్లో. మీరు డైరెక్ట్గా ఇలాగా నేను గ్యాప్ ఇచ్చి ఎలా రాసాను అలా రాసాను అంతే.
+1 అంతే. నెక్స్ట్ ఇది హెచ్ఎన్ఆర్ కరెక్ట్ అమ్మా. ఎలా చేస్తావు శివమార్కండేయులు? అంటే ఫస్ట్ దానికి 2 యాడ్ చేయాలి సార్, సెకండ్ దానికి 3, థర్డ్ దానికి 5. వెరీ గుడ్. అంటే ఫస్ట్ 2 యాడ్ 3 చేస్తే ప్రైమ్ 4 నెంబర్, సార్, 4 అంటే D, మళ్ళీ 2 యాడ్ చేస్తే F4. ఎస్ సార్, 2 3 5. ఫస్ట్ 3 ప్రైమ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నారు, అర్థమవుతుందండి? కాబట్టి +2 అంటే 6 +2 అంటే 8, తర్వాత ఈహెచ్ అంటే +3 ఎందుకంటే ఈ 5 ఇది 8, మరి +3 అంటే K 11, మళ్ళీ 11 +3 యాడ్ చేస్తే 14 అంటే +n అవుతుంది. తర్వాత ఈసారి సిహెచ్ అంటే C3, హెచ్ అంటే 8, 5 యాడ్ చేస్తున్నారు +5, తర్వాత 8 + 5 13 +5, 13 + 5 18 +5 అలా ఉంటుందమ్మా. ఏమా మీరు ఇలా నెంబరింగ్ వేసుకోకుండా డైరెక్ట్గా మీరు చేసినా చాలా సంతోషమైన విషయం. మీకు తెలియడం కోసం రాయాలి, నేను తప్పదు మరి, ఎందుకంటే మ్యాటర్ రాయట్లేదు కదా నేను, అందువల్ల అలా చేశారమ్మా. తర్వాత ఈసారి మనకి లెటర్ సిరీస్ చూద్దాం. లెటర్ సిరీస్లో లెటర్ సిరీస్లో మనకి ఏం చేస్తాడని చెప్పుకున్నాం, లెటర్స్ ఇచ్చేస్తాడు, స్మాల్ లెటర్స్ ఇస్తాడు, తర్వాత లెటర్ ఏంటి అని అడుగుతాడు. ఏమండి? కాబట్టి చూద్దాం. ఎగ్జాంపుల్ find the correct letters in the blank space. ఏమండి? ఇది క్వశ్చన్. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రాత్రిగా నమ్మకనండి. ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ అని రాశానుగా. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే A B dash triple A dash double BA dash. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి BAA, సెకండ్ ఆప్షన్ వచ్చి ABB, థర్డ్ ఆప్షన్ BAB, ఫోర్త్ ఆప్షన్ AAB. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ AB dash A AB dash ఇది కూడా ఏ రాయండి. డాష్
బి ఏ ఏ బి ఏ బి ఏ సి ఏ ఏ బి డి ఏ బి బి ఏమండి చెప్పండి. అమ్మ చెప్పాలి. ఫస్ట్ది బి సార్. ఫస్ట్ది ఆప్షన్ బి అండి అవును సార్. అన్నపూర్ణ గారు. అవును సార్, బి అనుకుంటున్నా సార్. ఫస్ట్ది బి రాసాం అనుకోండి, ఇక్కడ ఏమని వస్తుంది అప్పుడు? ఇక్కడ ఏ వస్తుంది. అలాగే ఇక్కడేమో బి వస్తుంది, ఇక్కడ బి వస్తుంది. అలా అనుకుంటే అప్పుడు ఏమని వచ్చిందండి? ఏఏ బిఏ, ఏఏ ఏబి, బిబి ఏబి. అసలు ఎక్కడ కోయిన్సిడ్ అవ్వలేదు కదండి. ఒక ఏం రాలేదు ఆర్డర్లో, రివర్స్లో వస్తున్నాయి కదా. ఇక్కడ బిఏ వచ్చింది, అక్కడ ఏబి వచ్చింది, మళ్ళీ బిబి ఏబి. అలా రాకూడదు కదా. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ సి సార్. సెకండ్ క్వశ్చన్ సి సార్. సెకండ్ సిఏ. వెరీ గుడ్. మన మణికంఠ నువ్వేనా? సార్ చూడమ్మా ఒకసారి సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఇప్పుడు ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ అని వస్తుంది, తర్వాత ఏ అని వస్తుంది, తర్వాత బి అని వస్తుంది. చూడండి ఒకసారి. ఏబి ట్రిపుల్ ఏ, ఏబి ట్రిపుల్ ఏ, ఏబి. చూసారండి ఆర్డర్లో ఉంది. అలా మాట అర్థమవుతుందండి. ఏబి ట్రిపుల్ ఏ, ఏబి ట్రిపుల్ ఏ, ఏబి. అర్థమైందమ్మా? ఎస్ సార్. అమ్మా మాట్లాడరేట, అది విషయం. తర్వాత మరి ఫస్ట్ క్వశ్చన్ సార్, ఫస్ట్ది బిబిఏ అవుదా సార్? ఫస్ట్ది ఏ సార్. బిబిఏ ఫస్ట్ది ఏ అమ్మ, కరెక్ట్. ఇక్కడ బి రాస్తే బి ఏ ఏ అని రాసాం అనుకోండి, ఇది ఆప్షన్ కరెక్ట్. దీనికేమో సి ఆప్షన్ కరెక్ట్. చూడండి, ఏఏ బిబి, ఏఏ ఏఏ బిబి ఏఏ, ఏఏ బిబి ఏఏ. సరిపోయిందిగా. అర్థమైందమ్మా?
ఆ ప్యాటర్న్ ఒకలాగే ఉంటది, మళ్ళీ మార్చరు. మార్చితే మరి నెక్స్ట్ లెటర్కి ఇబ్బంది అవుతుంది కదా, అందువల్ల మాట. ఒకవేళ మారిస్తే కనుక ఫస్ట్ 2 టైమ్స్ మార్చి అప్పుడు ఇంకా సిరీస్ పెంచాలి ఇక్కడ. అప్పుడు సిరీస్ పెంచితే అప్పుడు రిప్లేషన్ వస్తుందని తెలుస్తుంది మనకు. అంతే తప్ప ఏఏ బీబీ ఏఏ అని చెప్పి ఇచ్చి తర్వాత ఏబి అని ఇచ్చి అలా ఇస్తే మరి తర్వాత ఇంకా టర్మ్స్ పెంచాలి. పెంచితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుందంటే ఏఏ బీబీ ఏఏ అని వచ్చి తర్వాత అప్పుడు మళ్ళీ ఏఏ ఏబి అలా వస్తుంది అన్నమాట. మరి సిరీస్ పెంచకుండా మళ్ళీ వేరియేషన్ చూపించాలంటే కష్టం. ఒకసారి ఏబి ఒకసారి బిఏ రావాలంటే ఇబ్బంది, ఎందుకంటే తర్వాత ఎలా వస్తుందో తెలియదు. సిరీస్ పెంచితే అలా మార్చాడు అనుకోండి, మనం ఆల్టర్నేటివ్ గా ఏబి ఒకసారి తర్వాత బిఏ ఒకసారి తర్వాత ఏబి ఒకసారి అలా తీసుకోవచ్చు. కానీ సిరీస్ పెంచలేదు కదా, ఎంతో లేదు సిరీస్, తక్కువ సిరీస్ ఉంది కాబట్టి, తక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి సిరీస్ లో మనం ఒకే లాజిక్ ఫాలో అవుతుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఈసారి కోడింగ్ అండ్ డీకోడింగ్ అమ్మా. కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్. డీకోడింగ్ ఇందులో మళ్ళీ ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాము మనం? 2 టైప్స్ అని చెప్పుకున్నాం. లెటర్ కోడింగ్ ఒకటి, నెంబర్ కోడింగ్ ఒకటి. ఫస్ట్ది లెటర్ కోడింగ్, రెండోది నెంబర్ కోడింగ్. ఏమండి, లెటర్ కోడింగ్ లో మళ్ళీ 2 రకాలు చెప్పుకున్నాం, ఒకటి కోడింగ్ మరొకటి డీ కోడింగ్. లెటర్ కోడింగ్ లో మళ్ళీ 2 రకాలు, కోడింగ్. కోడింగ్ అంటే ఏంటి? ఒక లెటర్ని మరొక లెటర్ కింద మారుస్తాడు, ఒక పర్టికులర్ ప్యాటర్న్ అప్లై చేసి. అర్థమవుతుందా? అది కోడింగ్. డీ కోడింగ్ అంటే ఏంటి? ఒక వర్డ్ ఎలా మారిందో ఇచ్చేసి ఏ వర్డ్ అయితే అలా మారుతుందో అడుగుతాడు, అది డీ కోడింగ్. అర్థమవుతుందని చెప్పింది? ఎస్ సార్. ఇప్పుడు మేడం అనే వర్డ్ ఉంది, మేడం అనే వర్డ్కి ఏదో కోడింగ్ ఇచ్చేస్తాడు. అయితే ఇంకొక వర్డ్ కావాలి మనకి, ఆ వర్డ్కి కోడింగ్ ఆడే ఇచ్చేస్తాడు. ఆ కోడింగ్ ఉన్నటువంటి వర్డ్ ఏంటో అని అడుగుతాడు అనమాట, డీ కోడింగ్ మాట. కోడింగ్ నుంచి మనం వెనక్కి వెళ్తాం. అది అర్థమవుతుందండి? కోడింగ్ వాడి ఇచ్చేస్తాడు మనకి, మనం వర్డ్ ఏ వర్డ్ అయితే అలా ఏ వర్డ్కి అయితే ఆ కోడ్ వస్తుందో ఆ వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని డీ కోడింగ్ అంటాం. డీ కోడింగ్ అంటాం. దీని మాత్రమే వస్తుంది, లెటర్ కోడింగ్కే డీ కోడింగ్ కోడింగ్ వస్తుంది. నెంబర్ కోడింగ్ లో కూడా మళ్ళీ 2. ఎలా అంటే నెంబర్ కి లెటర్స్ అసైన్ చేయడం, లెటర్ కి నెంబర్స్ అసైన్ చేయడం, 2 రకాలు. అర్థమవుతుందండి? ఎస్ సార్. న్యూమరికల్ వాల్యూ సార్, అసైన్ టు వర్డ్స్. అసైన్ టు వర్డ్స్ అంటే నెంబర్ అసైన్ చేసి చేస్తాడు. మరి వర్డ్స్ కి న్యూమరికల్ వాల్యూస్ అసైన్ చేయాలంటే ముందు ఏం చేయాలి? లెటర్స్ కి నెంబర్స్ అసైన్ చేయాలి. అర్థమవుతుందండి? తర్వాత రెండో కేసు ఏమవుతుందంటే ఇందులో నెంబర్ టు లెటర్ కోడింగ్. ఇందులో ఏం చేస్తాడంటే నెంబరింగ్ ఇచ్చేస్తాడు, లెటర్స్ మనం చెప్పాలి. ఇందులో ఏం చేస్తాడు? లెటర్స్ ఇచ్చేస్తాడు, నెంబరింగ్ మనం చెప్పాలి. అర్థమవుతుందమ్మా? మీకు వేరియేషన్ తెలుస్తుందమ్మా ప్రతిదానికి? ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే చెప్పాలి, చెప్తాను మళ్ళీ, అంతే తప్ప ఇంకోటేదు. ఇక్కడ ఏం చేస్తాడు? లెటర్స్ ఇచ్చేస్తాడు, నెంబరింగ్ మనం చెప్పాలి. ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేస్తాడు, లెటర్స్ చెప్పాలి. అర్థమవుతుందండి? సరే, ఇప్పుడు దీనికి సంబంధించి చూద్దాం వరుసగా ఒక్కొక్కటి, మళ్ళీ సైడ్ ఎడిటింగ్ పెట్టి చెప్తాను. కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఫస్ట్ లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ లో మళ్ళీ కోడ్, అదే మన లెటర్ కోడింగ్ లో ఏంటంటే కోడ్ ఫామ్ చేయడం అనమాట. ఇచ్చిన వాడికి కోడ్ ఎలా ఫామ్ చేయాలి అది చెప్పుకుంటాం. ఫస్ట్ లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ లో కేస్ 1. కేస్ 1 ఏంటంటే టు ఫార్మ్ ది కోడ్ ఫర్ అనదర్ వర్డ్. ఫార్మ్ ది కోడ్ ఫర్ అనదర్ వర్డ్ అంటే ఒక వర్డ్ కి కోడ్ ఇచ్చేస్తాడు, ఇంకో వర్డ్ కి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి.
another word. ఏమండి ఇది ఎగ్జాంపుల్ చెప్తాను చూద్దాం. ఇంకా నేను వీటికి ఎగ్జాంపుల్స్ అయితే నేను కొత్తగా రాయలేదు. కారణం ఏంటంటే కొన్ని వాటికే రాశాను. దీనికి అయితే 1 2 రాశాను. చూద్దాం అది కూడా చూడండి. ఇఫ్ ఇన్ ఏ certain language మరి కోడింగ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందండి? ఎక్కడైనా గమనించారా? ఈ కోడింగ్ దేనికి ఉపయోగపడుతుంది అసలు? రీజనింగ్ గా ఎందుకు ఉపయోగపడుతుంది? రీజనింగ్ అంటే చెప్పాం, రీజన్ థింక్ చేయడానికి అని. అయితే ఈ రీజనింగ్ ఇలాంటివి కానీ లేకపోతే క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అనేది ఏమో స్పీడ్ అండ్ యాక్యురసీ కోసం పెట్టారు ఈ దీంట్లో. అలాగే కాలిక్యులేషన్స్ రావడం కోసం పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఈ రీజనింగ్ అనేది ఆబ్జెక్ట్ కు సంబంధించిన ఈ రీజనింగ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క థింకింగ్ కెపాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం. అలాగే వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక బ్యాంక్ కి మేనేజర్ అయ్యారు అనుకోండి, ఆయన ఎవరైనా ఉన్నారు అనుకోండి మేనేజర్, అక్కడ ఏదో చిన్న మనీ ట్రాన్సాక్షన్ లోనే ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది. ఒకళ్ళకి వేయబోలిన అమౌంట్ ఏంటంటే ఇంకొకరికి వెళ్ళిపోయింది మేడం. అది కూడా ఎవరి ద్వారా జరిగింది? లేదా అక్కడ ఎంట్రీ చేసే ఆ క్లర్కుల ద్వారా జరిగింది అనుకోండి. పొరపాటున ఒకళ్ళ నెంబర్ కొట్టపోయి వాళ్ళు చెక్ ఇచ్చారు. ఆ చెక్ అమౌంట్ ఏంటంటే ఒక అకౌంట్కి వేయిపోయి వేరే అకౌంట్కి వేయిస్తారు అనుకోండి. అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తారు ఈజీగా? అంటే అప్పుడు ఉన్న పరంగా టెన్షన్ పడిపోకుండా, వాళ్ళని టెన్షన్ పెట్టేయకుండా, ఇబ్బంది పడకుండా ఎలా సాల్వ్ చేస్తారు? ప్రతి దాన్ని ఆలోచించి సాల్వ్ చేయాలి, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. అలా అని చెప్పి క్లర్క్ నో మాట అనకూడదు, అట్ ద సేమ్ టైం కస్టమర్ మీద కూడా కోపం చూపించకూడదు. ఇలాంటి సందర్భంలో ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మేనేజ్మెంట్ స్కిల్ రావడం కోసం ఏంటంటే ఆ థింకింగ్ పవర్ డెవలప్ అవడం కోసం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా పెట్టారమ్మా. రీజనింగ్ అనేది థింకింగ్ పవర్ కోసం. ఎలా థింక్ చేస్తున్నారు, ఒక సమస్యను సాల్వ్ చేయడానికి ఎన్ని కోణాల్లో ట్రై చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ కిందాక మనం చేసిన నెంబర్ సిరీస్ ఉంది, అందులో ఒక్కొక్కరు ఒకలా ఆలోచించుంటారు, అందరూ ఒకేలా ఆలోచించారుగా. ఏ ఒక్కరు ఆలోచన కూడా కోయిన్సిడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, డిఫరెంట్ గా ఉండొచ్చు అందరూ. కానీ మరి అందరూ ఒకరు ఆలోచించుంటే అందరూ ఒకటే ఆన్సర్ చెప్పాలిగా? లేదుగా. ఎవరో ఒకరు మాత్రం ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. కారణం ఏంటి? డిఫరెంట్ థింకింగ్ ఉండడం వల్ల. అందుకనే ఇవన్నీ కూడా పెట్టామన్నమాట. అర్థమవుతుందండి? దీనివల్ల ఇంకో విషయం ఏంటంటే ఆలోచన శక్తి పెంచడం కోసం ఒకటి, ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ తగ్గించడం కోసం. ఈ క్రిటికాలిటీ పెంచేశారు అనుకోండి, క్రిటికల్ లెవెల్ పెంచేశారు అనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. బ్యాంక్ పిఓ లెవెల్ ఎగ్జామ్ చూసారు అనుకోండి, చాలా ఇబ్బంది అయిపోతుంది మనం అసలు ఏ బిట్టు కూడా చాలా కష్టంగా ఉంటది. కారణం ఏంటంటే చాలా డెప్త్కి వెళ్ళిపోతుంది. ఇందాక 1+2 + 2³ అంటేనే మనం ఆలోచించాం. అలాంటిది వాడు చాలా ఎక్కువ లెవెల్కి వెళ్తాడు, చెప్పలేం. అలా ఉంటది అన్నమాట. దానికోసం ఈ రీజనింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏమా సరే, ఇప్పుడు ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ ఈ కోడింగ్ ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పనా? హయ్యర్ అథారిటీస్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ అని, లేకపోతే ఆర్మీ, అదే మిలిటరీ అయినా ఆర్మీ అని ఒకటి అనుకోండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉంటాయి వాళ్ళు. మరి వాళ్ళు కోడింగ్ ఏంటంటే ఇలాగే రాసుకుంటారు. లేదంటే వాళ్ళ విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి అవతల వాళ్ళకి. మనకు అర్థమయ్యేలా మాట్లాడరు కొన్ని సిచ్యువేషన్స్ లో, అక్కడ సిచ్యువేషన్ బట్టి. అర్థమవుతుందా? అలాగే వ్యాపారస్తులు చూడండి, ఆ వ్యాపారం చేసేటప్పుడు, బిజినెస్ చేసేటప్పుడు రేట్ ఎంత అంటే వాళ్ళ కోడింగ్ ప్రకారం రాసుకుంటారు. చూసుకున్నారు లేదు? ఎప్పుడైనా గమనించారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఒక బట్టల షాప్కి వెళ్ళి ఏదైనా డ్రెస్ ఏదైనా తీసుకున్నా, లేదంటే ఏదైనా క్లోత్స్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ మీకు ఖచ్చితంగా అది ప్యాకెట్ మీద ఎంతో కొంత మీకు కోడింగ్ ఏదో ఉంటుంది. ఆ కోడింగ్ ని బట్టి రేట్ చెప్తాడు. లేకపోతే ఎన్ని క్లోత్స్ యొక్క రేటు గుర్తుపెట్టుకుంటాడు చెప్పండి? రోజు మారచ్చు మారకపోవచ్చు రేట్ అనేది. అలాగే మారింది అనుకోండి, మరి అతను క్లాసేగా ప్రస్తుతం ఉన్న రేటు చెప్పాలి. అందువల్ల అతను కోడింగ్ రాసుకుంటాడు. మరి గతంలో ఎంత రేటు కొనాలో తెలియాలిగా అతనికి. అన్ని గూడ్స్ ఒకలాగే ఉండవు, ఎప్పుడు అయిపోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. లేదంటే కొంత నిల్వ కూడా ఉండిపోతూ ఉంటుంది సేల్ అవ్వక. కాబట్టి వాడు ఏంటంటే రేటు తెలియాలి, అతను కొన్న రేటు ఎంత, అమ్మబోయే రేట్ ఎంత. కాబట్టి కొన్న రేటు దాని మీద ఏం రాయడు, కానీ అమ్మబోయే రేట్ మాత్రం కోడింగ్ రాసుకుంటాడు. మీరు చూసారో నాకు తెలియదు, కానీ మీరు గమనిస్తే అది డ్రెస్ అనే కాదు, ఏదైనా బయట వస్తువులైనా సరే, మీరు ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కోడింగ్ ఉంటుంది. లేదు అంత ఎందుకు, మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు బార్ కోడింగ్ ఉండదా? ఉంటుందా ఉండదా? మరి బార్ కోడింగ్ దేనికి? మరి ప్రతి వస్తువు మీద రాయాలంటే చాలా కష్టం కదా. ఇలా అన్నమాట కోడింగ్ ఉంటుంది అన్నమాట. ప్రతి దానికి కోడింగ్ ఉంటుంది. అక్కడ మనం గమనించవచ్చు ఈ కోడింగ్ అనేది. చూడండి, ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ మిస్టిఫై
is coded as NZT UJGZ. ఏమండి రాసేకండి, వినండి. హౌ ఈస్ mensis coded in that language. Sir, In that language. sir, NFO చెప్పు. FTJT. N sir, M కి N sir. అంతే కదా సార్? కాదు తప్పు. తర్వాత అంతే కదా సార్? కాలం కాదు, NFO కాదు. తర్వాత ఇంకో విషయం. ఇది చెప్పండి, ఇది చెప్పండి. అంటే మీరు ఏం చేయాలి, ముందు మిస్టిఫై అని చెప్పి అక్కడ వేసుకోండి, దాని కింద కోడింగ్ వేసుకోండి. మీకు చేయడం కనుక వస్తే కనుక మీరు డైరెక్ట్గా చూసే చెప్పచ్చు. M కాస్త ఎలా మారింది, N కింద మారింది అంటే 1 యాడ్ అయింది. Y కాస్త Z కింద మారింది, 1 యాడ్ అయింది. S కాస్త T కింద మారింది, 1 యాడ్ అయింది. T కాస్త U కింద మారింది, 1 యాడ్ అయింది. I J కింద మారింది, 1 యాడ్ అయింది. F G కింద మారింది, 1 యాడ్ అయింది. Y Z కింద మారింది, 1 యాడ్ అయింది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి లెటర్కి కూడా 1 యాడ్ చేస్తున్నాడండి. ప్రతి లెటర్ యొక్క నెంబర్కి కూడా 1 యాడ్ చేసి దాని కోడింగ్ కింద ఇచ్చాడు. అది మీరు ఇలా చూడగానే చెప్పేస్తే గొడవలేదు. ఇంకా మళ్ళీ ఇలా రాసుకోవడాలు చేయడాలు ఏం అక్కర్లేదు. కానీ ఎగ్జామ్లో మీరు ఏమి రాయకూడదు, అసలు పెన్ పెట్టకూడదు. అసలు రేసింగ్ చేసేటప్పుడు పెన్ పెట్టకూడదు. మ్యాక్సిమం ఆలోచించి దాంతోనే ఆన్సర్ చేసేయాలి. ఏమంటే ఏదైనా ఒకవేళ కాలిక్యులేషన్ సంబంధించి అనుకోండి రాసుకోవచ్చు, అప్పుడు తప్పలేదు. ఇంతకుముందు మనం నెంబర్ సిరీస్ చేసాం, అప్పుడు కాలిక్యులేషన్ చేసుకోవచ్చు, మీకు ఇబ్బంది లేదు అందులో. కానీ టైం వేస్ట్ అవ్వదు, చూసుకోండి. ఇప్పుడు మిస్టిఫై ఇచ్చాడు, మిస్టిఫై అని ఇచ్చాడు. దీన్ని ఎలా ఇచ్చాడు, NZTUJGZ. ఇప్పుడు చూడండి, వీటన్నిటికీ కూడా +1 యాడ్ చేస్తాడు. చూడండి, 13 + 1 14, 25 + 1 26. తర్వాత అయ్యే కదా లెటర్స్, ఇంకా +1 అని చెప్పుకుంటే సరిపోతుంది అంతే. MN YZ ST TU IJ FG YZ. అలాగే ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, మెనసిస్. ఒకసారి నువ్వు చెప్పు శివమార్కండేయులు, ఏదో చెప్తున్నావు నువ్వు. NF సార్, NF OF TJT. అదే కదా సార్ చెప్పినందుకు కూడా కరెక్ట్ కదా సార్? కరెక్టే. ఇందాక నేను సరిగ్గా వినలేదు. కరెక్టే, వెరీ గుడ్. చూడండి, ఇక్కడ కూడా తర్వాత లెటర్ ఇస్తాడంటే MN EF NO EF ST IJ ST అన్నిటికీ +1 యాడ్ చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడో తెలుసండి, ఇక్కడ Y ఉంది కదా, దీనికి సంబంధించి Y +1 Z కదా, ఇక్కడ ఇస్తాడు. చూసుకోవాలి, ఇలా క్రాస్గా కూడా ఇస్తాడు. అది మీరు గమనించుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడో చెప్పనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సగం లెటర్స్ 3 అంటే ఇక్కడ మొత్తం 7 ఉన్నాయి. మధ్యలో 7th మిడిల్ లెటర్ వదిలేసి ఇక్కడ 3 తీసుకుని ఇక్కడ ఏం చేస్తాడంటే 1 యాడ్ చేస్తాడు. వీటన్నిటికీ కూడా రివర్స్లో రాస్తాడు. అంటే ST YZ MN అని. ఎక్కడ ఏం చేస్తాడంటే 1 సబ్ట్రాక్షన్ చేస్తాడు, రివర్స్లో రాస్తాడు. 1 సబ్ట్రాక్షన్ చేస్తే V, తర్వాత E H. మధ్యలో ఉన్న దానికి ఏం చేస్తాడంటే మొత్తం ఎన్ని లెటర్స్ ఇవి 7 ఉన్నాయి, 7 యాడ్ చేస్తాడు. 7 యాడ్ చేస్తే ఎంత, 27 లెటర్ ఉందండి మనకి. చెప్పాలి మీరు, లేదు. కానీ మరి 26 ఉన్నాయి కదా, 26 తీసిపడండి. 26 చేస్తే 1 మిగిలింది. 1 అంటే ఏంటి లెటర్స్ ఆల్ఫాబెట్ లో? అదే అక్కడ ఏ కింద ఇస్తాడు. ఇలా రకరకాల విన్యాసాలన్నీ చేయొచ్చు మన మీద, అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చేయండి. మ్యాక్సిమం మీకు అంత డెప్త్గా అయితే ఇవ్వడు, దీనికి ఇలాగే ఇస్తాడు. కాకపోతే నేను చెప్పినట్టు రివర్స్ ఆర్డర్లో ఇవ్వచ్చు, దీని ఇక్కడ అలాగే. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏం చేస్తారంటే మీరు ఈసారి కోడింగ్ డీకోడింగ్ లో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను, సెట్ 1 సెట్ 2 అని, అది రాసుకుంది. కానీ ఇక్కడ
ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం, తర్వాత ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. తర్వాత ఇక్కడ నుంచి ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఏమండి నెంబరింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. అలాగే ఇది 14 15 16 17. మీరు కావాలంటే పైన వేసుకోండి. మీరు కన్ఫ్యూజన్ అనుకుంటే కనుక మీరు ఎన్ పైన వేసుకోండి, గొడవ ఉండదు. ఇది కూడా ఏ పైన వేసుకోండి, మీ ఇష్టం. అది ఆర్ అంటే 18 19 20 21 22 23 22 22 రెండు సార్లు వస్తుంది, 22 23 24 25 26. అమ్మ మీరు నెత్తి మీద వేసుకోండి అమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నాకంటే ఇది అలవాటు. మీరు నెత్తి మీద వేసుకోండి, ఏ పైన 1 బి పైన 2 సి పైన 3 అలా వేసుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని మనం సెట్ 1 అంటాం. సెట్ 1 అంటాం ఎందుకంటే సమ్ ఎంత 27. దీన్ని ఏమంటాం అంటే మనం సెట్ 2 అంటాం. సెట్ 2 అంటాం. మీకు ఎంత దారుణంగా ఏమో గుర్తుపెట్టుకోండి అంతే. ఏమో ఒకవేళ వస్తే దీని డిఫరెన్స్ ఎంత 13 అవుతుంది. ప్రతి నెంబర్కి కూడా, ప్రతి లెటర్ దగ్గర కూడా మరి మీరు గమనిస్తే ఈ డిఫరెన్స్ 13 అవుతుంది. ఈ సమ్ ఇక్కడ 17 అవుతుంది. సమ్ 17 సారీ 27. ఈ సమ్ ఈ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 13 అవుతుంది. 26 మైనస్ 13 ఈక్వల్ టు 13. అలాగే 13 ప్లస్ 14 ఈక్వల్ టు 27. అది విషయం. ఏమా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు చూడండి. ఎగ్జాంపుల్ 2, సెకండ్ ఎగ్జాంపుల్ 2 ఏం ఇచ్చారంటే ఇఫ్ ట్యాప్ ఈజ్ కోడెడ్ యాజ్ SZO, then how is friend coded? How is friend coded? ఏమా ఇప్పుడు దీనికి సార్ ఎలా సార్ చెప్పు EQHDMC EQ సార్ ఫ్రెండ్ కి సార్ EQHDMC HDMC హెచ్డి కాదు, Sir, తప్పు. చూడండి HD సార్ D హెచ్ కాదమ్మా, అక్కడ హెచ్ కాదు, చూసుకో ఒకసారి. సరే చూడండి ఇక్కడ చూడండి. టీకి టీ అంటే 20, ఎస్ అంటే 19 అంటే ఒకటి తగ్గించాడు. లేదంటే ఎస్ తర్వాత కదా టీ వచ్చేది, కాబట్టి ఏ కూడా తగ్గించాడు. తర్వాత జెడ్ తర్వాత ఏ వస్తుంది కదా, అవునా? లేదంటే మీకు ఒక విషయం చెప్పాను నేను, ఏ అంటే 27 తీసుకోవచ్చు అని చెప్పాను. 27 నుంచి 1 తీసేయండి, జెడ్ వస్తుంది. 27 నుంచి 1 తీసేస్తే 26 కదమ్మా, జెడ్ వస్తుంది. అలాగే పి అంటే 16, 1 తీసేస్తే ఓ, లేదంటే ఓ తర్వాత పి వస్తుంది కాబట్టి ఓడి తగ్గించాడు. అంటే ప్రతిదానికి ఏం చేస్తాడు, ఓడి తగ్గిస్తాడమ్మా. అర్థమవుతుందా? -1 -1 -1. దాన్నే మనం సింపుల్ గా -1 రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు దీనికి కూడా తగ్గించండి, -1 చేయాలి. దీన్ని కూడా తగ్గిస్తే ఏమైనా వస్తుంది, ఈ. అలాగే హెచ్, అలాగే ఈ అంటే డి అంటే ఎం. సార్ అది చెప్పండి కదా సార్. ఇదే చెప్పావా? వెరీ గుడ్, అంతే కరెక్టే. EQHDMC కదా చెప్పారు. వెరీ గుడ్, అంతే. ఏమండి
అర్థమైందమ్మా? అమ్మ మీకు అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత ఈసారి మరొక క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. In a code, in a certain code, mention is written as ఎలా రాస్తారంటే LNEITNO. how is present written in that code, ఏమండి? మెన్షన్ ఎలా రాశారండి? ఈ విధంగా రాశారు, LNEITNO అని. అయితే ప్రెసెంట్ ఎలా రాస్తారు ఏమండి? ఎలా రాస్తారు చూడండి. మెన్షన్ అని చెప్పించాడు. మెన్షన్ మీరు ఇక్కడ గమనిస్తే వాడు రాసిన కోడ్ లో ఒక ఎల్ తప్పించి మిగిలిన లెటర్స్ అన్ని కూడా ఇందులో లెటర్సే, కొత్త ఏం కాదు. చూడండి, అంటే ఎల్ అంటే ఎం బదులు ఎల్ వచ్చింది, మిగిలిన కూడా సేమ్ లెటర్స్ అయినా, కొత్త ఏమైనా వచ్చాయా? మాట్లాడాలమ్మా, చెప్పానా? సేమ్ లెటర్సే కదా. మీరు ఇక్కడ గమనించండి, అంటే వీటిలో మారుస్తున్నమాట. ఏదో చిన్న లాజిక్ అప్లై చేసి చూద్దాం ఒకసారి. ఈ రెండు రివర్స్ చేయండి, ఎన్ఓ. ఈ రెండు రివర్స్ చేయండి, ఐటీ. ఈ రెండు రివర్స్ చేయండి, ఎన్ఈ. ఇక్కడ మాత్రం ఏం చేశాడు, ఒక తగ్గించాడు, ఎల్. అలాగే మీరు కూడా ఇక్కడ ఏం చేస్తారు, ఈ రెండు రివర్స్ చేస్తారు, ఈ రెండు రివర్స్ చేస్తారు, ఈ రెండు రివర్స్ చేస్తారు. దీనికి ఏం చేస్తారు, ఒకటి తగ్గిస్తారు. అమ్మా చెప్పమ్మా. OERES OERES TN వెరీ గుడ్ అమ్మ. అంతే. ఏమండి మెన్షన్ ఏం చేశాడు వీడు, ఎల్ అన్నాడు అంటే ఒకటి తగ్గించాడు. వెరీ గుడ్ అమ్మ. ఎవరమ్మా? శైలేంద్రి. వెరీ గుడ్ అమ్మ. ఎన్ఓ. ఇప్పుడు దీన్ని మనం మారిస్తే, అంటే క్రాస్ చేసేది చూసుకోండి, ఇలాగే ఐఈటి ఎన్ఓఈ అంతే. ఇప్పుడు దీన్ని కూడా మనం మారిస్తే ఏం ఇచ్చాడు, ప్రెసెంట్ ఇచ్చాడు కాబట్టి SENT ప్రెసెంట్. ఇప్పుడు దీన్ని కూడా పీ కోడ్ తగ్గిస్తే ఓ, తర్వాత రివర్స్ లో మార్చండి అంతే. ఈ కాస్త ఈఆర్ అవుతుంది, తర్వాత ఈఎస్ అవుతుంది, టిఎన్ అవుతుంది. ఓడి తగ్గించాం, రివర్స్ చేసాం అంతే. రాసుకున్నామా? అన్నపూర్ణ గారు అర్థమవుతుందండి? అర్థమవుతుంది సార్. అన్నపూర్ణ గారు అర్థమవుతుంది సార్. మీకు కనిపిస్తుందండి? లైటింగ్ బాక్స్ ఎక్కువైపోతుంది, ఎదిగా కనిపిస్తుంది సార్. అవునమ్మా, మీరు ముందు పెట్టుకున్నారుగా, సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, నెంబర్ సిరీస్ అని. అందులో కేస్ 1, దీని ముందు హెడ్డింగ్ నెంబర్ సిరీస్ మీరు పెట్టుకున్నారని కంటిన్యూషన్ చెప్పాను. లెటర్ కోడింగ్ లో కేస్ 1 ఏంటి, ఫార్మ్ ద కోడ్ ఫర్ అనదర్ వర్డ్. వేరే వర్డ్ కి ఏంటంటే కోడ్ ఫామ్ చేసాం. ఈసారి డీకోడింగ్ అండి. అంటే ఒక వర్డ్ ఇలా కోడ్ చేయబడింది, అయితే ఏ వర్డ్ ఇలా కోడ్ చేయబడుతుంది అంటే కోడింగ్ వాడు ఇచ్చేస్తాడు. ఈ ఏ వర్డ్ అలా కోడ్ చేయబడింది అనేది ఆ వర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని డీకోడింగ్ అంటాం. ఏమంటే కాబట్టి చూద్దాం తర్వాత. కేస్ 2, to find the word
by analyzing the given code. By analyzing the given code. అంటే కోడ్ వాడు ఇచ్చేస్తాడు, ఆ వర్డ్ ఏంటో ఏ వర్డ్ అలా కోడ్ చేయబడింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం డీకోడింగ్ అంటాం. ఏమండి ఇది చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ క్వశ్చన్, if in a certain language, if in a certain language carom is coded as ఎలా కోడ్ చేయబడిందంటే BZQQNL. BZQQNL. Which word will be coded as? Which word will be coded as horse అన్నాడు. ఒక నిమిషం అమ్మా. హార్స్ అన్నాడు. ఏమండి చూడండి సార్ IPSTF. వెరీ గుడ్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటారండి? కరెక్ట్ అమ్మా, కరెక్టే. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్ క్యారమ్ ఈస్ కోడెడ్ యాజ్, క్యారము ఇలా కోడ్ చేయబడిందట. అయితే ఏ వర్డ్ ఇలా కోడ్ చేయబడుతుంది అంటున్నాడు. అంటే కోడింగ్ ఇచ్చేసాడు, వాడు వర్డ్ అడుగుతున్నాడు. చూసుకోండి, కోడింగ్ ఇచ్చేసాడు, వర్డ్ అడుగుతున్నాడు. క్యారమ్ ఎలా కోడ్ చేయబడింది? BZQQNL. అయితే ఏ వర్డ్ హార్స్ కింద కోడ్ చేయబడుతుంది అంటున్నాడు వాడు. కాబట్టి వెనక నుంచి రండి. ఇప్పుడు ఇది రెండు రకాలుగా చేయొచ్చు. క్యారమ్ తీసుకుని ఇది ఈ విధంగా కోడ్ చేయబడింది కాబట్టి కింద తీసుకుని చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వర్డ్ మనకు తెలియదు, కింద ఏమో ఈ కోడ్ తీసుకుని చేసుకోవచ్చు, అదో పద్ధతి. లేదంటే ఇది ముందు తీసుకుని దాని నుంచి ఇది తీసుకురావడం, అలాగే ఇది ముందు తీసుకుని దాని నుంచి ఇది తీసుకురావడం, అదో పద్ధతి. ఇదేనయ్యా చూసుకోండి. కోడింగ్ తీసుకుని డీకోడింగ్ ఫైండ్ అవుట్ చేయడం బెస్ట్. BZQQNL. ఏమండి ఇది దేని యొక్క కోడు? క్యారమ్, CARROM. ఏమండి చూడండి. ఇప్పుడు ఏ వర్డ్ ఇలా హార్స్ కింద కోడ్ చేయబడుతుంది అంటున్నాడు. హార్స్. చూడండి ఒకసారి, ఇక్కడ ఇది కోడింగ్ కదా, ఇక్కడ ఈ కోడింగ్ డీకోడింగ్ కదా, ఇది డీకోడింగ్. అంటే ఈ వర్డ్ యొక్క కోడింగ్ ఇదమ్మా. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వర్డ్ రావాలంటే ఏం చేశాడు? బీకి ఏం చేశాడు వీడు? సి రావాలంటే 1 యాడ్ చేశాడు. అలాగే జెడ్కి ఏం చేశాడు? 1 యాడ్ చేశాడు. క్యూకి ఏం చేశాడు? యాడ్ చేశాడు. 1 యాడ్ చేశాడు. 1 యాడ్ చేశాడు. 1 యాడ్ చేశాడు. అంటే మొత్తం అన్నిటికీ కూడా ఏం చేశాడు? 1 యాడ్ చేశాడు. అలాగే దీనికి కూడా మొత్తం అన్నిటికీ కూడా 1 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? హెచ్కి 1 యాడ్ చేస్తే ఐ అవుతుంది, ఓకి 1 యాడ్ చేస్తే పి అవుతుంది, ఆర్కి 1 యాడ్ చేస్తే ఎస్ అవుతుంది, ఎస్కి 1 యాడ్ చేస్తే టీ అవుతుంది, ఈకి 1 యాడ్ చేస్తే ఎఫ్ అవుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ ఏ certain code language
చూడండి, rhombus is coded as EUB-SYFS. EUB-SYFS. Which word is coded as? Which word will be coded as? Will be coded as ERPGJMTOV. ఏమా చూడండి, సెట్ అయిన కోడ్ లాంగ్వేజ్ రాంబస్ అనేది ఎలా కోడ్ చేశారట, ఈ విధంగా కోడ్ చేశారట. అయితే ఏ వర్డ్ ని మనం ఎలా కోడ్ చేస్తాము అని అడుగుతున్నాడు. చూసుకోండి, ఏ వర్డ్ ని ఎలా కోడ్ చేస్తాము అని అడుగుతున్నాడు. చూడండి, ముందు వాడి ఇచ్చిన కోడింగ్ రాసేస్తాం. EUB-SYFS. ఇది దేని కోడ్? ఇది రాంబస్. RHOMBUS. రాంబస్. ఏమండి? నెక్స్ట్, ఇప్పుడు ఏ వర్డ్ ఈ విధంగా కోడ్ చేయబడుతుంది అన్నాడు. కాబట్టి ERPGJMTOV. ఏమంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఆర్ అంటే ఎంత నెంబర్? 18 కదా. మాట్లాడటమే. ఇంకో విషయం, ఇక్కడ డిఫరెన్స్ 13 వచ్చేలా తీసుకున్నాడు సార్. డిఫరెన్స్ 13 వచ్చేలా తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే సగం సగం చేద్దాం. ఏమండి? ఇప్పుడు చూడండి, ఈ అంటే 5, ఆర్ అంటే 18, డిఫరెన్స్ ఎంత? 13. ఏమండి? అంటే -13. అదే డిఫరెన్స్ 13. ఎలా చెప్పాలి? డిఫరెన్స్ 13 తీసుకున్నాడు. ఇది మనం డిఫరెన్స్ 13. అలాగే ఇది కూడా యూ అంటే ఎంత? 21. హెచ్ అంటే 8, అంటే 13 డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ 13 ఉంది. డిఫరెన్స్ అమ్మ, ఇది డిఫరెన్స్ సింబల్, ఇది ఎన్ అనుకున్నారు కానీ. అలాగే బి అంటే ఎంత? 2. ఓ ఎంత? 15, అంటే డిఫరెన్స్ 13. నెక్స్ట్ వై చూడండి, వైబి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 13 అవ్వట్లేదుగా. చూడండి, ఈ రెండు యాడ్ చేయండి. ఇప్పుడు వై అంటే 25, 25 ప్లస్ 2 ఎంత? 27. అవునా? అవునమ్మా, ఇది 25 అమ్మా, ఇది 2 అమ్మా. అంటే మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 27 వస్తుంది. అర్థమవుతుందా? ఇదేమో 21 అమ్మా, ఇదేమో 8 అమ్మా. అలాగే ఇది 2, ఇది 15. నెక్స్ట్ ఈ ఎఫ్ అంటే 6, యు అంటే 21. తర్వాత ఇక్కడ మిస్టేక్ కూడా రాశాను. 21 6 27. 27 అంటే ఇక్కడ ఎస్ వచ్చింది కదా, ఇక్కడ ఎస్ కదా. రాంబస్ అంటే 19 కదా. ఇది 19 × 19 + 8 కదా 27. అంటే 8 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ హెచ్ వస్తుంది. పొరపాటు రాశాను, చూసుకోండి. 27 వస్తుంది. సమ్ 27 అవుతుంది. వీటన్నిటికీ కూడా సమ్ము 27, వీటన్నిటికీ కూడా డిఫరెన్స్ 27. సారీ 13. డిఫరెన్స్ 13. ఇప్పుడు దీన్ని కూడా చూడండి. ఎస్ అంటే ఎంత? 19. మరి ఎం అంటే ఎంత? 13. చూడండి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. మరి చెప్పాలి. చెప్పడమ్మా.
చెప్పండి అమ్మాయి, అది ఎలా వస్తుంది? ఏమైనా థాట్ వచ్చిందా మీకు? ఎం అంటే ఎంత? 13 ఎస్ అంటే ఎంత? 19 చూడండి ఒకసారి. మొత్తం ఇవి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 7 సార్. 7 ఉన్నాయి. మూడు, 4, 8, 9 వస్తుంది. 3, 6, 3, 9. 3, 3, 6, 3, 9. 9 ఇది అయ్యమ్మా. చూడండి సార్, ఇప్పుడు ఇక్కడ 13 కదా. ఈ 13 అంటే ఈ ఎం వదిలిపెట్టేస్తే మిగిలిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 13 + 6 ఎంత? 19. 13 + 6 అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఫరెన్స్ 13 వచ్చేలా తీసుకున్నాడు కదా. ఫస్ట్ హాఫ్ డిఫరెన్స్ 13 వచ్చేలా తీసుకున్నాడు. తర్వాత సెకండ్ హాఫ్ ఏం చేశాడు? సమ్ 27 వచ్చేలా తీసుకున్నాడు. మధ్యలో లెటర్ ఏం చేశాడు? మధ్యలో లెటర్ కి అటువైపు ఇటువైపు మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయో కలుపుకుని ఆ నెంబర్ దానికి యాడ్ చేసుకుని అప్పుడు దాన్ని కోడింగ్ కింద ఇచ్చుకున్నాడు. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? అర్థమైందా మీకు? ఎస్ కి బోర్డ్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. చెప్పండి. REGT RNGLE. అదేంటది? RE GT. ETA కాదు. ఇప్పుడు చూడండి, 5 కదండి. 5 కదా. అంటే డిఫరెన్స్ 13 రావాలంటే ఎంత ఉండాలి? ఇక్కడ 18 ఉండాలి. 18 ఉండాలంటే R అమ్మ. నెక్స్ట్ ఇక్కడ R 18 కదా. అంటే డిఫరెన్స్ 5 ఉండాలంటే అదే 13 ఉండాలంటే 5 ఉండాలి. కాబట్టి P అంటే 16. 16 అంటే డిఫరెన్స్ 13 ఉండాలంటే ఎంత ఉండాలి? C ఉండాలి. C సార్ 3. ఇక్కడ మళ్ళీ ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్, ఇది ఆఫ్, అలా ఉంచండి చెప్పి. తర్వాత G అంటే 7. డిఫరెన్స్ 13 ఉండాలంటే T ఉండాలి 20. తర్వాత M, ఇప్పుడు ఈసారి 27 అవ్వాలి కదా. సమ్ 27 అవ్వాలి అంటే సమ్ M కి ఎంత ఉండాలి? N ఉండాలి. 13, 14, 20 ఉందంటే 7 ఉండాలి. G 15 అంటే 12 ఉండాలి. 22 అంటే 5 ఉండాలి. E ఏమా? అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఇక్కడ ఐకి బోత్ సైడ్స్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 8 సార్. 8 తీసేయండి. 8 ఐ అంటే 9 కదా. 9 నుంచి 8 తీసేయండి. 1 అంటే ఏ అవుతుంది. 9 - 8 దట్ ఈక్వల్ టు 1 అంటే ఏ అవుతుంది. అంతేనమ్మా. దీంతో మనకి ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ అయింది. తర్వాత మనకి నెంబర్ కోడింగ్. ఇప్పుడు మనకి లెటర్ కోడింగ్ అయింది. ఇప్పుడు నెంబర్ కోడింగ్. నెంబర్ కోడింగ్ లో కూడా 2 కేసెస్. నెంబర్ కోడింగ్ లో ఫస్ట్ టైప్, అదే ఫస్ట్ కేస్, కేస్ 1. లెటర్ టు నెంబర్ కోడింగ్. లెటర్ టు నెంబర్ కోడింగ్ అంటే లెటర్ని ఎందులో మార్చాలి? మనం నెంబర్లో మార్చాలి. తర్వాతది నెంబర్ని లెటర్లో మార్చాలి. అంతే తేడా. లెటర్ టు నెంబర్ కోడింగ్, నెంబర్ కోడింగ్ లో మార్చాలి లెటర్ని. ఏమండి? అయితే ఇక్కడ ఇది కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్. If in a certain language, అమ్మ ఒకసారి చూడండి.
ఇది అయిపోయింది, దీని గొడవ అయిపోయింది. ఈసారి నెంబర్ కోడింగ్ అని చెప్పి నెంబర్ కోడింగ్ లో మనకు తీసుకొని ఏంటి లెటర్ టు నెంబర్ కోడింగ్. లెటర్ ఏం చేయాలంటే నెంబర్ లో మార్చాలి. అందులో ఫస్ట్ ఏంటంటే ఈ సెకండ్ లాంగ్వేజ్ ఎలా ఇచ్చిందంటే కోడ్ అనేది A is coded as 1 అని చెప్పిచ్చాడు, B is coded as 2 అని ఇచ్చాడు, అండ్ సో ఆన్ అన్నాడు, అండ్ సో ఆన్ అన్నాడు. How is AICCI is coded AICCE is coded in that code ఏమో ఇక్కడ చూడండి మీరు, ఏనేమో మన కింద కోడ్ చేశారట, అంటే లెటర్ కాస్త ఎలాగ కోడ్ చేస్తున్నారు, నెంబర్ లో కోడ్ చేస్తారు అవునా. ఈనేమో 2 కింద కోడ్ చేశారట, అంటే దాని అర్థం ఏంటి, ఆల్ఫాబెట్ లెటర్స్ తీసుకుని వరుసగా 1 2 3 ఇచ్చేసుకున్నాడు నెంబరింగ్, అంతే, ఇంకా అంతకు మించి వేరేం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ABCDEFGH అండ్ సో ఆన్ తీసుకోవాలనుకోండి, 1 2 3 4 5 6 7 8 మామూలుగా జనరల్ నెంబరింగ్ ఇచ్చాడు, అంతే, కంటిన్యూ నెంబరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, ఏఐసిసికి కోడ్ అడుగుతున్నాడు. ఏఐసిసి మీకు తెలిస్తే పక్కనే రాసేసుకోవచ్చు. ఏ అంటే ఎంత 1, ఐ అంటే ఎంత 9, సి అంటే 3, సి అంటే 3, ఐ అంటే 9, అయిపోయింది. తర్వాత సెకండ్ క్వశ్చన్, if paint is coded as 74128 and Excel is coded as 93596, then how would you encode then what is the code for Rajasthan? What is the code for ancient చూడండి, ఇప్పుడు ఇక్కడ పెయింట్ 74128 నెక్స్ట్ ఎక్సెల్ EXEL 93596 అంటే యాన్షియంట్ ANCIENT. చూడండి టీ అంటే 8 తో కోడ్ చేశాడు, తర్వాత ఎన్ అంటే 2, जिन्होंने शौक में भेजा है बता नहीं అంటే रहा 9, मजा ही नहीं कोई तो यू दौड़ना जा तो कोई लाओ One. मैं तो जा रहा है तो बेदाग हाँ ये कोई तो लाओ దిశ बात करा ఆడియో చూసుకోమ్మా, వెనక సౌండ్ వస్తుందమ్మా. చూడండి ఏ అంటే తప్పేస్తాను, దిశ చెప్పడం. ఏ అంటే 4 అమ్మా, 4 ఎన్ అంటే 2, మరి సి అంటే 5, అంతే. మీరు కొద్దిగా క్లారిటీగా రాసుకుంటే దగ్గరికి రాస్తుంది. ANCIENT A4 N2 C5 I1 E9 N2 T8 అంతే అయిపోయింది. ఏమండి తర్వాత ఈసారి మనం ఇప్పుడు ఏం చేసాం, లెటర్స్ కాస్త నెంబర్ కింద మార్చాం. ఇప్పుడు ఈసారి నెంబర్స్ ని లెటర్ కింద మార్చాం. అర్థమవుతుందా? నెంబర్ టు లెటర్ కోడింగ్ కేసు. నెంబర్ టు లెటర్ కోడింగ్ ఇందులో ఎగ్జాంపుల్ in a certain code who is coded as P either 2P అని చెప్పి రాస్తాం లాగా. who is coded as P, తర్వాత 3 as N
9 as Q, 5 as R, 4 as A, 6 as B, and B. How is 423 599? How is 423 599 coded in that code? Coded in that code. ఏమండి ఇప్పుడు వాడు ఏమన్నాడో చూడండి, పీ నేమో 2 కింద కోడ్ చేశాడు. కోడెడ్ 2 యాజ్ పీ, 2ని పీ కింద కోడ్ చేశారు, 3ని ఎల్ కింద కోడ్ చేశారు, 9 క్యూ కింద కోడ్ చేశారు, 5ని ఆర్ కింద కోడ్ చేశారు, 4 ఏ కింద కోడ్ చేశారు, 6 బి కింద కోడ్ చేశారు. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? 423 599, 423 599 తీసుకుంటే 4 అంటే ఏ, 2 పి, 3 ఎన్, 5 ఆర్, 9 క్యూ. అంతేనమ్మా, ఏపీఎన్ ఆర్ క్యూ క్యూ. ఏమా అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైందా? Yes, sir. ఆల్రెడీ ఆమె క్లాస్ లో చెప్పాను మాట్లాడాలి. మాట నాకు వినిపించట్లేదు. అర్థమైంది సార్. ఎస్ సార్. ఎస్ సార్, అర్థమైంది. తర్వాత నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ సరిపోతుందా? మాకు ఎగ్జాంపుల్ చాలే? ఏమా సార్ ఈసారి ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ లో ఏం చేస్తాం? వాడేమో 4 ఇస్తాడు, క్వాంటిటీ అదే 4 టైప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాడు, 4 వర్డ్స్ ఇస్తాడు. ఆ 4 వర్డ్స్ లోనూ కూడా 3 వర్డ్స్ కి సేమ్ మీనింగ్ అనో లేకపోతే సేమ్ క్వాలిటీ అనో ఏదో ఒకటి ఉంటుంది, సేమ్ క్యారెక్టర్ అయినా ఉంటుంది. వాడు ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ వన్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఏమండి? కాబట్టి అంటే కామన్ ప్రాపర్టీ ఉంటుంది 3 ఆప్షన్స్ లో ఉన్న వాటికి, కానీ ఒక ఐటమ్ మాత్రం కామన్ ప్రాపర్టీ ఉండదు. అది ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్, జనవరి, మే, జూలై, నవంబర్. ఏమండి? ఆప్షన్ ఏ జనవరి, బి మే, సి జూలై, డి నవంబర్. ఏమండి? ఆప్షన్ ఏమవుతుందండి? ఏమవుతుంది ఆన్సర్? నవంబర్. వెరీ గుడ్. All the above months having 31 days except November. తర్వాత రెండోది 10, 14, 16, 18, 23, 24, 26. ఆప్షన్స్ 26 ఇలా ఆన్సర్ టిక్ పెట్టుకోండి. 26, 17, 23, 24. ఇంకోటి ఇలా ఆప్షన్ అలా ఇవ్వకూడదు. ఇది 18 వేసుకోండి.
ఆప్షన్ ఏమవుతుందమ్మా? 23. వెరీ గుడ్. 23. ఎందుకంటే ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 23. ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 23. తర్వాత థర్డ్ క్వశ్చన్. 6, 9, 15, 21, 24, 26, 30. ఆప్షన్ ఏమవుతుంది? ఇక రాయలేదు నేను. ఏ 9, బి 15, సి 21, డి 26. ఏమవుతుందమ్మా? 26 అవుతుంది. 26. All are divisible by 3. Divisible by 3. Divisible by 3. Except 26. Fourth question. 1, 5, 14, 30, 51, 55, 91. Options 5, 55, 51, 91. ఏమండి చెప్పండి. చెప్పండి అమ్మా. 51, sir. అంతేనమ్మా, కరెక్ట్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 1 ఎలా రాయొచ్చు మనం? 1 స్క్వేర్ కింద రాయొచ్చు. ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని రాయొచ్చు. అసలు ఈ క్వశ్చన్ అలాగే అలా ఇవ్వకూడదు అసలు. అవి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ కింద రాయొచ్చు. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇది మాత్రం అలా 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 25, 25, 50, 55 సరిపోయింది. అలాగే ఇది 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండి. కాబట్టి 51 ఆన్సర్ అవుతుంది. ఏం రాస్తారంటే all are follow a certain pattern, a certain code. Code అనుకో. pattern certain pattern except 51. తర్వాత ఫిఫ్త్ వన్ 16, 25, 36, 62, 144, 196, 225. ఏమా ఇక్కడ మీరు గమనిస్తే ఇది 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, ఇదేమో 7, అది 12 స్క్వేర్, 14, 14 స్క్వేర్, 15 స్క్వేర్. ఏమంటే ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్స్ ఎక్సెప్ట్ 62. ఆప్షన్స్ రాయలుగా నేను. ఆప్షన్స్ ఏ 36, 62, 196, 144 అంటే 62 అవుతుంది. ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్స్ లేదంటే పెర్ఫెక్ట్ స్క్వేర్స్
except except 62. ఏమండి? అది దీంతో మనకి ఈ చెప్పుకోవాల్సిన మ్యాటర్ అయిపోయింది. ఇంకా ఎక్సైజ్ రాసుకోవడమే. ఎక్సైజ్ కూడా కొంచెం చేసేద్దాం. ఇక్కడ కేసు ఉంది కదా, ఏం చేస్తాం చూడండి. ఎక్సైజ్ అమ్మా, ఎక్సైజ్ ఏ అన్నాడు కానీ ఎక్సైజ్ 9 అంతే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు వాడు? 6, 11, 21, 36, 56. ఈ గ్యాప్ చూసుకోండి ఎంత వస్తుందో. 6 + 5 11, 5 + 10 21, 21 + 15 36, 36 + 20 56, 56 + 25 చేయాలి. 56 + 25 అంటే ఎంత? ఆప్షన్ ఇవ్వాలి కదా, నేను చూద్దాం. ఆప్షన్ ఏ 42, బి 51, సి 81, డి 91. ఏమవుతుంది? సి ఏమవుతుంది? 81 సార్. తర్వాత 10, 100, 200, 310. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఏమండి ఆన్సర్? ఆప్షన్స్ 400, బి 410, సి 420, డి 430. చూడండి, ఇది కూడా డిఫరెన్స్ చూసుకోండి. ఒకవేళ డిఫరెన్స్ బాగా 430. ఎక్కువగా ఉందనుకోండి, వెరీ గుడ్ అమ్మా. బాగా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చూసుకోవాలి. ఏమా +90 +100 +110 +120. 120 చేస్తే 430 అవుతుంది. ఏమా తర్వాత థర్డ్ క్వశ్చన్. 11, 13, 17, 19, 23, 25, 27. తర్వాత ఆప్షన్స్ ఇక్కడ డాష్ వేస్తా. ఏ 33, బి 27, సి 29, డి 49. ఏమవుతుందమ్మా? 31 సార్. 31 సార్. సి సార్. 29. సి సార్ 31. 31. ఎస్ సార్. 31. 2 4 2 4. ఎస్ సార్. 2 4 2 4 2 4 ఒకసారి 2 +4 +2 +4 +2 +4 అయిందా? 29 ఇచ్చొచ్చు. 27 కాదు. 27. ఎవరు చెప్పారు మీకు? మా టెక్స్ట్ బుక్ 29 ఉంది సార్. కొత్త టెక్స్ట్ బుక్. అక్కడ 29 ఉందా? ఎస్ సార్. సార్ అయితే 29 అయితే అప్పుడు ఏమవుతుంది? 33 అవుతుంది. 31 అవుతుంది సార్. 31 అవుతుంది. అయితే ఆప్షన్ కూడా తప్పించాడు. అయితే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మీకు అక్కడ? 33 27, 27 31 49. 31 అయితే 29 31. 31 అంటే 31 అవుతుంది. వెరీ గుడ్. 31. అయితే ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు నేను ఇంతకు ముందు రాసినా ఇబ్బంది ఏం లేదు. కారణం ఏంటంటే అప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ చేయాలి కదా సార్. 19 + 4 23, 23 25, 25 లేదమ్మా 29 రావాలి అక్కడ అంతే. సార్ 27 చేస్తే ఆడ్ మ్యాన్ అవుట్ చేయాలి కదా సార్. అంతేనమ్మా, అవ్వట్లేదు. సరే, ఆడ్ మ్యాన్ అవుట్ అవ్వాలి. సరే వదిలేండి, ఇది కరెక్ట్. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th ఏమన్నాడు? 6, 12, 21, 33. ఎంత వస్తుంది? ఆప్షన్స్
33 ఎందుకు వస్తుంది? 34 రాయండి, 38 రాయండి. 38, 42, 47, 48 చెప్పండి. 48. 48 sir. ఎలా అంటే 6 + 6 అలాగే 12 + 9 తర్వాత +12 అంటే చూడండి ఇక్కడ +6 కదా, 6 మళ్ళీ 3 యాడ్ చేస్తే 9, 9కి 3 యాడ్ చేస్తే 12, 12కి 3 యాడ్ చేస్తే 15, కాబట్టి +15 అంటే ఎంత వస్తుందంటే 48. అన్నపూర్ణ గారు అర్థమవుతుందండి మీకు? అన్నపూర్ణ గారు అర్థమవుతుంది సార్. 9, 14, 27 ఆప్షన్స్ A 20, B 16, C 18, D 24 ఏమవుతుందమ్మా? 20. వెరీ గుడ్ అమ్మా. +3, +4, +5, +6 అంటే 20, +7 అంటే 27. తర్వాత 6th వన్ అమ్మా. 6, 11, 21, -56, 81. 42, B 36, C 91, D 51 ఏమవుతుందమ్మా? చూడండి 36 sir. First question లోనే sir. అది ఇది ఒకటేనా? First question లాంటిది sir. 6 + 5 11, 11 + 10 21, 21 + 15 36, 36 + 20 56, 56 + 25 81 అలాగే అదే ఇచ్చాడు, కాకపోతే నెంబరింగ్ మార్చాడు. తర్వాత 7th క్వశ్చన్ 10, 18, 28, 40, 54, -88 అంటే ఇక్కడ డాష్ ఇవ్వక్కర్లేదు, క్వశ్చన్ మార్క్ కూడా ఇవ్వచ్చు. మీరు అదే ఉండాలనుకున్నా ఏమనుకోకండి. ఏమండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే A 70, B 86, C 87, D 98 ఏమవుతాం? 70. +8 +10 +12 అలా. +8 +12, 12 + 4, 12 + 4 కాదు, తర్వాత 14 sir. తర్వాత 16 sir. 14. +16 అంటే 70 వస్తున్నాం ఇక్కడ. +18, 88 సరిపోయింది. రాసుకున్నాము స్పీడ్గా. మీరు బ్రేక్ తీసుకుని వచ్చి రాస్తారా లేకపోతే రాసి బ్రేక్ తీసుకుంటారా? బ్రేక్ తీసుకుని వచ్చి రాయండి, లేకపోతే 4కి రండి మళ్ళీ. అమ్మాయి అర్థమవుతుందమ్మా? అమ్మాయి 4కి రండి. Yes, sir.